ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రుచి పాన్ ఇండియా ఆలోచనల్లో పడిపోయాడా? బన్నీతో ఆల్మోస్ట్ లేదని తెలిసాక రాసుకుంటున్న కథ ఎవరి కోసం? బ్యానర్ చేంజ్ అవుతాడనే టాక్ బలంగా నడుస్తోంది. అందులో నిజమెంత? గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ ఎలాంటి స్పైసీ ప్రాజెక్ట్ ఇస్తాడో తెలియకుండా ఉంది. ఆ మాటకొస్తే ఏ హీరోతో సెట్స్ మీదకి వెళ్తాడో తనకే క్లారిటీ లేకుండా ఉంది. ఎందుకంటే టాప్ హీరోలంతా తమ తమ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎవ్వరూ ఇప్పట్లో గురూజీ అడిగితే డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేరు. పుష్ప 2 తర్వాత బన్నీ ఇటు వస్తాడు అనుకుంటే ఆ పరిస్థితులు మార్కెట్లో కనిపించడం లేదు. తాజాగా త్రివిక్రమ్ పెద్ద స్పాన్ ఉన్న కథను రెడీ చేస్తున్నాడు. ఈ స్టోరీకి విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువగా ఉండేలా కనిపిస్తున్నాయి. ఆ లెక్కన చూసినప్పుడు ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం గురూజీ నుంచి వచ్చేది ఇదే కావచ్చు. కానీ ఆ సినిమాకు హీరో ఎవరు అనేది తెలియకుండా ఉంది. ఇప్పటికే ఒకరిద్దరు హీరోలు త్రివిక్రమ్ దృష్టిలో ఉన్నప్పటికీ వారెవరూ రెడీగా లేరనే విషయం అర్థమవుతుంది. కాబట్టి తమిళ హీరోలనేమైనా పికప్ చేస్తాడా అనే సందేహం కలుగుతుంది. ఆ మధ్య సూర్య యష్ కాంబోలో సినిమా ఒకటి ఉందని రూమర్ వచ్చింది. గురూజీకొచ్చిన ఈ గ్యాప్ ను చూస్తుంటే ఆ రూమర్ ను నిజం చేస్తాడేమో అనిపిస్తుంది. ఈ స్మార్ట్ హీరో రామ్ ను డైరెక్ట్ చేయమని శ్రవంతి రవికిషోర్ చాలా కాలంగా గురూజీని రిక్వెస్ట్ చేస్తున్నాడు. పాత పరిచయాలతో మొహమాటంతో సినిమా ఒప్పుకుంటే తనకున్న రేంజ్ పడిపోతుందనే భయం ఉండనే ఉంది. ఇప్పటికే తన తోటి దర్శకులంతా అంతకంత రేంజ్కు ఎక్కువున్న హీరోలను డైరెక్ట్ చేస్తుంటే 5-6 మెట్లు దిగి టైట్ 2 హీరోతో సినిమా చేసే సాహసం చెయ్యలేదు. ఒకవేళ చేస్తే శ్రవంతి బ్యానర్లోనే చేయాల్సి వస్తుంది. దీంతో రెగ్యులర్ గా చేసే కాంపౌండ్ ను వదిలి బయటికి రావాలి. అది కుదరని పని. కానీ తనకున్న ఈ సిచ్యువేషన్ లో త్రివిక్రమ్ అలాంటి పని చేసేలా ఉన్నాడు అని చెబుతున్నారు. అదే గనక జరిగితే నమ్ముకున్న ప్రొడక్షన్ హౌస్లకు ఇబ్బందులు తప్పవు. చూద్దాం ఫైనల్ గా త్రివిక్రమ్ ఏ హీరోకి సైన్ చేస్తాడో, ఏ టాప్ హీరో ఈయనకి డేట్స్ ఇస్తాడో.